హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీ20 లీగ్ చుట్టూ లీగల్ వివాదాలు కమ్మిస్తున్నాయి. తాజాగా ఈ లీగ్ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటుగా పలువురు సినీ క్రీడా ప్రముఖులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. బీసీసీఐ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే హెచ్సీఐ టీ20 లీగ్ను నిర్వహిస్తుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. బీసీసీఐ పర్మిషన్ లేని లీగ్ను అక్రమంగా ప్రమోట్ చేయడం చట్ట ప్రకారం నేరమని టీసీఏ స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ లీగ్ పేరుతోటి హెచ్సీఐ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ కంపెనీలతోటి వందల కోట్ల వ్యాపారాలు చేస్తుందని మండిపడింది. వినియోగదారులు, యువ క్రికెటర్లను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ లీగ్ను ప్రమోట్ చేయడాన్ని తప్పుపడుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్వర్లతో పాటుగా స్టార్ క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, అంబటి రాయులకు లీగల్ నోటీసులు పంపించింది. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న ఈ లీగ్ పైన పునరాలోచన చేయాలని, లేని పక్షంలో చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసులో టీసీఏ స్పష్టంగా తెలిపింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీ20 లీగ్ చుట్టూ లీగల్ వివాదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీ20 లీగ్ని కండక్ట్ చేస్తుంది. అయితే ఇది బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించి ఈ లీగ్ని కండక్ట్ చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అటు విజయ్ దేవరకొండతో పాటు దీన్ని ప్రమోట్ చేసినటువంటి విజయ్ దేవరకొండ హీరోతో పాటు మరోవైపు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మరోవైపు సిరాజ్లకు, అటు మరోవైపు దగ్గుబాటి సురేష్ బాబుకు, అటు హీరో వెంకటేష్ కూడా లీగల్ నోటీస్ని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీస్ పంపింది. బీసీసీఐ నిబంధనల ప్రకారము, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఖచ్చితంగా లీగ్ని కండక్ట్ చేసే ముందు 45 రోజుల ముందు ఖచ్చితంగా బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అనుమతి తీసుకోకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎస్సీఏ మాత్రము ఏకపక్షంగా డబ్బులు కోట్ల రూపాయలు దండుకొని ఈ యొక్క లీగ్ని కండక్ట్ చేస్తుంది. దీంట్లో చాలామంది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొడుకుతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కొడుకు కూడా ఈ లీగ్స్లో ఆడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ కొడుకు కూడా ఇక ఈ లీగ్లో ఆడుతున్నారు. కాబట్టి చాలామంది బడా నేతలకు సంబంధించిన పిల్లలు కోట్ల రూపాయలు పెట్టి ఈ లీగ్ని కండక్ట్ చేస్తుంది. ఇది బీసీసీఐకి ఎలాంటి బీసీసీఐ రూల్స్కు విరుద్ధంగా ఈ లీగ్స్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కండక్ట్ చేస్తుంది. ఇక ఈ లీగ్కి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. ఖచ్చితంగా బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో వారందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి. రాబోయే కాలంలో దీనిపై క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేస్తాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి కూడా ఈరోజు మీడియా సమావేశం వ్యక్తం చేసి అనేక విషయాలు కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే అటు హీరో విజయ్ దేవరకొండతో పాటు మరోవైపు హీరో వెంకటేష్కి, మరోవైపు ఈ లీగ్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సిరాజ్, తిలక్ వర్మకు, అటు అంబటి రాయుడు కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నోటీసులు సర్వ్ చేసింది. మరి నోటీసులకు ఎలాంటి రిప్లై ఇస్తారు? ఎందుకంటే ఈ లీగ్లో టీ20 లీగ్లో చాలామంది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, మంత్రులు పిల్లలు, మరోవైపు తెలంగాణ డీజీపీ కుమారుడు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ లీగ్స్లో ఆడుతున్నారు. కాబట్టి వారికి సంబంధించిన విషయంలో మరి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ప్రస్తుతం క్రీడాకారులు మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే ఈ లీగ్స్ని కండక్ట్ చేస్తున్నది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. చాలా డబ్బులు కోట్ల రూపాయలు దండుకొని ఈ లీగ్ని కండక్ట్ చేస్తుంది. ఇదంతా కూడా బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించి ఈ లీగ్స్ని కండక్ట్ చేస్తుంది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.